జనసేన వీర మహిళలు ఘనంగా సుపరిపాలన సంబరాలు నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. కుప్పం పట్టణంలోని శ్రీ ఛత్రపతి శివాజీ సర్కిల్ వద్ద పండుగ వాతావరణాన్ని తలపించేలా వీర మహిళలు పొంగుళ్లు పెట్టి ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు కూడా అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్పీ నాయకులు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం సుపరిపాలన దిశగా పరుగులు తీస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదేశం మేరకు ఈరోజు కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీర మహిళా యోగం ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి ముగ్గుల పండుగ, అదేవిధంగా పొంగిల్లో కార్యక్రమం అనేది నిర్వహించాము. ఇదే ఈరోజు సాయంత్రము దీపావళి పండుగ కూడా ఇక్కడే నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ జగన్నాథుడు ఏదైతే ఈరోజు వెన్నుపోటు దినోత్సవం పెట్టాడో, ఆయన గత 5 ఏళ్లుగా ప్రజలందరికీ వెన్నుపోటు దినోత్సవం జరుపుకొని అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయన పోర్టులతో పోల్చుకుంటే ఏ పోర్టులు లేదు, ఆ విధంగా ఆయన పరిపాలన సాగింది. అందుకే ఆయనకి 11 సీట్లకి పరిమితం చేసి ఈరోజు ఇంట్లో కాకుండా బెంగళూరుకి కూర్చొని ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మన ఈ మంచి ప్రభుత్వం పాలన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూడా ఈ కూటమి పాలన ఎంతో ఆహ్లాదకంగా జరుగుతూ ఉంది. ఇది ఈ సంవత్సరం పాటు ప్రతి రోజులు కూడా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. దానికి సమూహంగానే, దానికి ఒక నిదర్శనంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పీడ విరుగుడై ఏడాది అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి, ఏదైతే ఆ పీడ విడుదలై, ఆ జగన్ పాలన పీడ విరుగుడై ఒక ఏడాది పాటు జరిగింది కనుక ఈరోజు జూన్ 4వ తేదీన ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహించుకుంటూ ఈరోజు జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అదే వీర ముఖ్యంగా పొద్దున నుంచి సాయంత్రం పొద్దున నుంచి ఇప్పుడు దాకా ముగ్గులు పోటీ నిర్వహించి వారందరూ కూడా బహుమతులు అందించడం జరిగింది. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కాబట్టి అన్ని విధాలుగా డెవలప్మెంట్ ఆయన పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో కుప్పం దిశ మార్చే విధంగా ఆయన రూపకల్పన చేసుకుంటున్నారు. ఆయన కూడా ప్రత్యేకంగా కుప్పం జనసేన పార్టీ తరఫున ఆయనకి కృతజ్ఞతలు, అదేవిధంగా అభినందనలు తెలియజేసుకోండి.